హైదరాబాద్ అభివృద్ధి కోసం హైడ్రా సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని సిపిఎం కన్వీనర్ మహేందర్ పేర్కొన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో హైడ్రా సంస్థ అనేక ప్రాజెక్టులలో పారదర్శకంగా పనిచేసి కబ్జాదారుల నుంచి కోట్ల రూపాయల భూములను కాపాడిందని ప్రశంసించారు. బతుకమ్మ కుంట పార్క్ అభివృద్ధి కోసం హైడ్రా చేసిన కృషిని ఆయన అభినందించారు. కొంతమంది కబ్జాదారులు తిరిగి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరైనవి కావని హెచ్చరించారు. గతంలో జరిగిన పోరాటాల తర్వాత ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం న్యాయం చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పార్క్ లో ప్రజలు రోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారని, నగరంలో ఇలాంటి ప్రదేశాలు మరింత అభివృద్ధి చెందాలని అభిలాషించారు. అంబర్పేట్ బతుకమ్మ కుంట పార్క్ లో సిపిఎం కన్వీనర్ మహేందర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధికై హైడ్రా సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కొంతమంది కబ్జాదారులు పార్క్ పై చూపిస్తున్న లొంగ తీసుకునే ప్రయత్నాలు తప్పని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారదర్శక అభివృద్ధి కార్యక్రమాలలో హైడ్రా పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్క్ ప్రజల ఆరోగ్యానికి సహకరించడమే కాకుండా నగర అందాన్ని పెంచుతోందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం సకాలంలో స్పందించి న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2 నెలల క్రితం బతుకమ్మ కుంట మా అంబర్పేట్ ప్రజలకు అంకితం జరిగిందో, ఈ బతుకమ్మ కుంట హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మ కుంట చెరువుల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో బతుకమ్మ కుంటకు వచ్చి వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓపెన్ జిమ్ కానీ, చిన్నపిల్లల ఆటలు కానీ, మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్లమ్సే, ఎక్కడ కూర్చోడానికి జాగలేని ప్రాంతాల్లో ఇప్పుడు బతుకమ్మ కుంటకు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మరి దర్జాగా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతూ ఉన్నారు. కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాగే హైడ్రాని ఒక భూతత్వంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హైడ్రాని, ఈ చెరువులు ఈ రకంగా ఇప్పుడు అంబర్పేట్ బతుకమ్మ కుంట చెరువు చూస్తున్నారు మీరు ఏ రకంగా అభివృద్ధి అయిందో. హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే అది హైదరాబాద్ ఉన్న ప్రజలకు వాటర్ సోర్సెస్ పెరుగుతుంది. కుంటలు చెరువులు ఉంటేనే భావితరాలకు వాటర్ అందుతుంది. భావితరాలకు వాటర్ ఉండాలంటే చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలి. కాబట్టి ఈ కుంటలు మొత్తం కూడా ఈ హైడ్రా అభివృద్ధి చేస్తూ ఉందో మేము హైడ్రాని అభినందిస్తున్నాం. వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఉన్నాయో పేద ప్రజలు కొన్ని జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. కానీ ఆ ఉన్నత వర్గాలే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఉన్నత వర్గాలు మొత్తం కూడా హైడ్రా మీద భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరుపేదలు వాళ్ళు అప్పులు చేసి కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆదుకోవాలి. ఏదైతే మా బతుకమ్మ కుంట అభివృద్ధి జరిగిందో అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్కుల మొత్తంలో హైడ్రా అభివృద్ధి చేయాలని చెప్పి మీకు ప్రభుత్వం తరఫున ఎట్లా అండ ఉందో ప్రజల తరఫున అదే రకంగా మీకు అండగా ఉంటాం. హైడ్రాలు కాపాడుకోవాలి. హైదరాబాద్లో హైడ్రా లేకపోతే చెరువులు మొత్తం మూతపడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రాని తీసుకుంటేనే చెరువుని అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మా బతుకమ్మ కుంటని మేము అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి ఐక్యంగా ఈరోజు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ కుంటని మళ్ళీ కబ్జా చేసుకోవడానికి ఎవరైనా వస్తే మాత్రం ఈసారి పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది. ఆయన మేమే తెలుసుకునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.